న్యూస్ ఉత్తరప్రదేశ్లోని సంభల్ మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంభల్ పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఘాజీపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సంభల్లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంక గాంధీ బయలుదేరారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డగించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్లోని సంభల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంభల్ పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఘాజీపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఘాజీపూర్ వద్ద పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇక ఉత్తరప్రదేశ్ లోని సంభల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సంభల్ పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఘాజీపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సంభల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంక బయలుదేరారు. స్థానికేతరులు కావడంతో అక్కడ ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డగించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరింపజేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత అక్కడి చిరుకు పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. దీంతో భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఇటు యూపీ నుంచి అటు ఢిల్లీ నుంచి రెండు వైపుల నుంచి కూడా సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ తాజా పరిస్థితిని ఇటు ఇరు రాష్ట్రాల డీజీపీలు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తంగా పరిస్థితులు చేజారకుండా పోలీసులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రెండు రాష్ట్రాల నుంచి కూడా పోలీసు అధికారులు అక్కడ పోలీసు భద్రతా దళాలని ఆదేశించాయి. ఇప్పుడు రామకృష్ణ, స్థానికేతరులు అక్కడికి రావడం పైన ఆంక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఈ ఆంక్షలు విధించారు? అంటే ఇక్కడ సంభల్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఘటన నేపథ్యంలో వాళ్ళని పరామర్శించేందుకు వీళ్ళు వెళ్తే అక్కడ ఇంకా మరింత ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇటు బీజేపీ శ్రేణులకి అలాగే కాంగ్రెస్ శ్రేణుల మధ్య. ఈ నేపథ్యంలోని వీళ్ళిద్దరిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరి అడ్డుకుంటే కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రతిఘటిస్తున్నాయి. రాహుల్, ప్రియాంకలను ఎలా చేయాలి సంభాలికి అని చెప్పి. మరి దీంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అయితే పోలీసు దళాలు భారీగా చేరుకున్నాయి అక్కడికి. ఇటు కాంగ్రెస్ శ్రేణుల్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ అగ్రనేతలు కూడా చాలా సీరియస్ గా చెప్తున్నారు, ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేయడమేనని. ఉద్రిక్తతలు అంటే యూపీలోకి వెళ్ళడానికి తమను అడ్డుకోవడం సరికాదని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. తన కాన్ఫరెన్స్ ఎక్కడ ఉన్నందున తాను వెళ్ళాలి అని చెప్పేసి కూడా గట్టిగా వాదిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాహుల్, ప్రియాంకని వెళ్ళనివ్వమంటూ కూడా ఆదేశించారు. అక్కడ అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఇక్కడ పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా ఉందని చెప్పాలి. రామకృష్ణ, స్థానికేతరులకు పర్మిషన్ లేనప్పుడు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లడాన్ని బీజేపీ నేతలు ఏ రకంగా తిప్పికొడుతున్నారు? ఇంకా బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చేకల్లా బీజేపీ ఈ పార్టీకి చెందిన నేతలు కూడా చేరుకుంటున్నారు. మళ్ళీ వీరిద్దరికి మధ్య గట్టిగా వాగ్వివాదాలు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితిని చేజారకుండా ఉండేందుకే పోలీసులు భారీగా రంగంలోకి దిగి ఇక్కడ వీళ్ళందరినీ కూడా నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతకైతే పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది. తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఉద్రిక్తతను మరింత ఎక్కువ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ కూడా పోలీస్ దళాలని ఆదేశించడం జరిగింది.
రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.